హాయ్ గస్ ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ ఫాలో చేయండి. మనం ఇప్పుడు రాయలసీమ ఒగ్గని బజ్జీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనకు ఈ వీడియోలో ఏమేం కావాలో, ఎలా చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ప్రతిదీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏమేం కావాలో నేను వాటి లిస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి, ఆయిల్, కరివేపాకు, బురుగులు. లాస్ట్ ఒగ్గానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒగ్గాని ఎలా తయారు చేయాలో నేను చెప్తా. మీరు వీడియో చూస్తూ నువ్వు నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోండి, అది చేయాలనుకుంటే కూడా చేసుకోండి. నేను ఫస్ట్ కడాయి పెట్టిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం తగినంత కరివేపాకు వేగిన తర్వాత అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి వేసుకొని అలాగే అవి దోరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుతూ ఉండాలి. అలాగే కంటిన్యూగా అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం గ్యాస్ని స్లిమ్లో పెట్టేసి మనం అది కుక్ చేస్తూనే ఉండాలి. మనకి అది ఎప్పుడు రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఆ మిశ్రమం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అది మొత్తం క్లియర్గా ఆయిల్ పట్టి బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనకు తెలిసిపోతుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అనేది. ఒగ్గని బజ్జీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా వీడియోస్ వంట పరంగా కానీ డైలీ లైఫ్లో ఏదైనా కానీ కావాలి అనుకుంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు కావాలంటే నాకు వచ్చిన విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అది నాకు తప్పో రైటో మనకు తెలియదు. బట్ నేను చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. సో కొంచెం నా మీద దయించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఇలా అడుగుతుంటే మీకు చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది, ఐ నో దట్. సో ముందుగా మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదా, దానికోసం ఇంక కొంచెం తగినంత పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇది రాయలసీమలో ఒగ్గని బజ్జీ ఎక్కడికి వెళ్ళినా చాలా ఫేమస్. ఇది మార్నింగ్ టిఫిన్గాను తింటారు, ఇట్లా టెంపుల్స్లో నైట్ టైం భజన టైంలో సంథింగ్ ఎక్సెట్రా. ఈ ఒగ్గని బజ్జీకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఒగ్గని బజ్జీ అండ్ మామిడికాయ చట్నీ, సో ఎవర్ గ్రీన్, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. తగినంత ఇప్పుడు మనకు సరిపడినంత మన టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం వేసుకొని ఆ కారం పచ్చివాసన పోయేదాకా దాన్ని మళ్ళీ మరిగించుకోవాలి. అది కొంచెం దగ్గరికి అయ్యే కొద్దీ మనం తిప్పుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే పచ్చివాసన అనేది పోతుంది. కొంచెం అన్ని ఆనియన్స్కి టమోటాకి కారం అనేది దిట్టంగా తట్టబడుతుంది. సో ఇలా మనం కలుపుతూ ఉంటే ప్రతి సెకండ్కి మనకు అది మరుగుతుంది. మీ ప్లేస్లో ఆర్ మీ విలేజ్లో మీ సిటీలో ఎలాంటి టిఫిన్ అంటే మార్నింగ్ ఇష్టపడతారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు మీరు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. చింతపండు రసం అనేది మనకు టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో చింతపండు నీళ్ళు ముందుగా కలుపుకున్న చింతపండు నీళ్ళు దాంట్లోకి వేసుకుంటే ఆ మిశ్రమంలోకి కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇది కొంచెం లేట్ ప్రాసెస్, ఇది మరిగేదాకా వేయాలి. మేము చింతపండు కోసం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం, సో టేస్ట్ కోసం. మీరు కావాలంటే వేసుకోవచ్చు, సిప్ చేయొచ్చు, దానికి
పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. యాక్చువల్గా అంటే ఒగ్గిన బొజ్జులోకి చింతపండు రసం కంపల్సరీ వేయాలి. సో ఇప్పుడు చింతపండు రసం ఈ మిశ్రమం మొత్తం కొంచెం మరిగేలాగా చూసుకోవాలి. కొంచెం మంచిగా మరిగితే అప్పుడు మనం మిశ్రమానికి కొంచెం దగ్గర పడే కొద్దీ మనకు అప్పుడే ఐడియా వస్తుంది ఎప్పుడు వేయాలనేది. చూడండి అది మరుగుతూ ఉంది. సో ఇలా మీరు ఇంట్లో చేసుకోవాలి. ఈ ఒగ్గన వచ్చి ప్రతి ఒక్కరు లేడీ అండ్ బాయ్ ఎవ్రీ బ్యాచిలర్ బాయ్స్కి ఈజీగా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు లేనప్పుడు, నాన్న వాళ్ళు లేనప్పుడు, సంథింగ్ ఏ వంట రానప్పుడు ఇది సింపుల్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి రూముల్లో ఉండి చదువుకునే వాళ్ళకి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. బట్ ఒకసారి ఐడియా లేకపోతే ఒకసారి మన ఛానల్ని విజిట్ అయ్యి చూడండి. మీకు ఎలా చేయాలో సింపుల్ తెలిసిపోతుంది, ఈజీగా చేయగలం. మనకి బ్యాచిలర్స్ కంటే నాకు ఐడియా ఉంది ఎలా చేసుకోవాలి, ఎలాంటి ఏంటి అనేది. చాలా కష్టపడతాం మేము. సో ఈ మిశ్రమం అనేది కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం బురుగులు అనేది నానబెట్టుకోవాలి. సైడ్కి నానబెట్టుకున్న తర్వాత అది కొంచెం ఆ బురుగులు మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతలోపల ఈ మిశ్రమం దగ్గరికి అవుతుంది. మనం బురుగులు ఇటు సైడు నానబెట్టేసుకుందాం. ఇటు సైడ్ కలుపుతూ నానబెట్టుకుంటే కొంచెం మనకు ఇది మరిగే కొద్దీ కొంచెం ఇమురుకుంటుంది మొత్తం రసం. ఇటు సైడు మనకు కావాల్సిన బురుగులు నానబెట్టుకుంటే అవి మెత్తగా కావాలి. మెత్తగా ఉంటేనే కొంచెం ఒగ్గన అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. మెత్తగా లేకపోతే బురుగులు ఒగ్గన అనేది అంత టేస్టీగా రాదు, రైస్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న బురుగుల మిశ్రమాన్ని దాంట్లోకి వేసేసాము. ఇలా వేసేయడమే, అంటే వాటర్ని నీట్గా పిండుకొని వేసేయాలి. మళ్ళీ వాటర్ ఉంటే టేస్ట్ అంత చప్పగా అవుతుంది. వాటర్ నీట్గా పిండుకొని గట్టిగా పిండేసి వాటర్ మొత్తం పోయేలాగా పిండేసి అప్పుడు దాంట్లోకి ఆ మిశ్రమాలకి ఈ బురుగులు అనేది వేసేయాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న మిశ్రమాన్ని మన దగ్గర ఉన్న టూల్తో కలిపేసుకోవాలి. నీట్గా ప్రతి దానికి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ప్రతి దగ్గర ఒక వైట్ లేకుండా మనకంతా పట్టేస్తుంది మిశ్రమానికి. యాక్చువల్గా అంటే పెద్ద పెద్ద డైస్లో చేస్తారు. మనకి ఎందుకంటే మనకు సింగిల్ లైఫ్ కాబట్టి చిన్న దాంట్లో చేస్తున్నాం. మీకు కావాలంటే పెద్ద డైస్లో చేసుకోండి. దాంట్లో చేయడం ఇంకా సింపుల్, ఈజీగా వచ్చేస్తుంది కలపడానికి కానీ ఏంటికని కానీ. దీంట్లో కష్టం అనిపిస్తుంది కొంచెం. ఇలా కలిపేసుకొని మొత్తం లాస్ట్కి ఎండింగ్ అయిపోయేంతదాకా, ఎండింగ్ అనేది ఎలా ఉంటుందంటే పప్పుల పొడి ఉంటుంది కదా, దానిపైన చల్లుకొని కొంచెం లేత కొత్తిమీర తీసుకొని దాని మీద వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే మనకు టేస్టీ రాయలసీమ ఒగ్గన రెడీ అవుతుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా లాస్ట్ ఎండింగ్ వరకు మన వీడియోని చూసి